లోభి, పగటి వేషగాడు. ఆ ఊళ్ళో గురవయ్య పెద్ద ధనవంతుడు. కాని ఎంగిలి చేత్తో కాకిని తరమడానికి కూడా వెనకాడే పరమ లోభి. ఒకసారి ఆ ఊరికి పగటి వేషగాడు వచ్చి సన్యాసి వేషం వేసుకుని భవతి భిక్షాందేహి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. ఆ మాటలు గురవయ్యకు కర్ణ కఠోరంగా వినిపించాయి. అతను వేగంగా బయటికి వచ్చి సన్యాసిని ఒకసారి ఎగాదిగా చూసి, నీకేమైంది? కుంటివాడివా గుడ్డివాడివా అంటూ తలుపు వేసుకున్నాడు. మర్నాడు వేషగాడు గుడ్డివాని వేషం వేసుకుని, అమ్మా, గుడ్డివాడికి దానం చెయ్యండి అంటూ గురవయ్య ఇంటి ముందుకు వచ్చాడు. వాణ్ణి చూసి గురవయ్య మండిపడి, ఏరా, బిచ్చమెత్తడానికి నువ్వేమైనా కుంటివాడివా మూగవాడివా? పోరా పో అన్నాడు. మూడో నాడు వేషగాడు ఒంటికాలిపై కుంటుకుంటూ వచ్చి, బాబూ, కుంటివాణ్ణి, నడవలేను, కనికరించండి అన్నాడు ఎంతో దీనంగా. వాణ్ణి చూసి గురవయ్య చీదరించుకుంటూ, నువ్వేమైనా మూగవాడివా? హో అని తరిమేశాడు. గురవయ్య ఇంటి ముందుకు వేషగాడు మూగవాడుగా నటించి గంట వాయించుతూ వచ్చాడు. గురవయ్య వాణ్ణి చూసి, నీకేమైందిరా అన్నాడు. వేషగాడు నోరు తెరిచి మూగవాడినన్నట్టు అభినయించాడు. మూగవాడివా? అయితే ఏ, కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయే, పని చేసుకోరాదు అంటూ తలుపు వేసుకున్నాడు గురవయ్య. అన్నాడు ఉదయం గురవయ్య భార్యకు వంట ఇంట్లో పెద్ద పాము కనిపించింది. ఆమె భయంతో పరిగెత్తుకుంటూ అరుగు మీద కూర్చున్న తన భర్త వద్దకు వెళ్లి, అమ్మయ్యో, పాము, వారెడు నాగుపాము అని అరిచింది. గురవయ్య చప్పున లోపలికి వెళ్లి కుండల నడుమ తిరుగుతున్న పామును చూసి హడలిపోయి, పాము పాము అని గట్టిగా కేకలు పెడుతూ ఒక్క గింతన బయటికి వెళ్ళాడు. ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడికి చేరి, పామెక్కడా, ఏ జాతి పాము, ఏ రంగు, పెద్దదా చిన్నదా అని రకరకాల చొప్పదంట ప్రశ్నలు వేశారే గాని సాహసించి ఎవరూ ఇంట్లోకి వెళ్లలేదు. ఇంతలో అటుగా ఒక పాములవాడు వచ్చాడు. గురవయ్యకు ప్రాణం లేచి వచ్చింది. అతను ముఖం మీద చెమట తుడుచుకుంటూ, అబ్బి, వంటింట్లో నాగుపాము చేరింది, దాన్ని పట్టుకుని మమ్మల్ని కాపాడు అన్నాడు. నాగుపామా, కనపడుతున్నదా అని పాములవాడే అడిగాడు. లేదు బాబు, కనిపించడం లేదు, అది కుండల చాటున ఎక్కడో దూరింది అన్నాడు గురవయ్య. అయితే కష్టమే, నాగుపాము పగ 12 ఏళ్లంటారు, వదిలిపెట్టదు, దాన్ని ఒక్క దెబ్బకు చంపలేకపోతే చాలా ప్రమాదం అన్నాడు పాములవాడు. నువ్వే అలా అంటే మా బోటి వాళ్ల గతి ఏం కానో, నీ శ్రమ ఉంచుకోనులే అన్నాడు గురవయ్య దీనంగా. 100 రూపాయలకు బేరమాడి పాములవాడు వంటింట్లోకి వెళ్లి ఇల్లంతా వెతికాడు. పాము జాడ కనపడలేదు. పాములవాడు నాగస్వరం ఊదేసరికి గోడ కన్నంలో నుంచి పాము వచ్చి ఆడడం ప్రారంభించింది. పాములవాడు తటాలున్న దాని మెడ పట్టుకుని దాన్ని బుట్టలోకి పంపించి బుట్ట మూత నొక్కాడు. గురవయ్యకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. కాని 100 రూపాయలు పాములవాడికిచ్చేటప్పుడు మళ్లీ ప్రాణం పోయినంత పని అయ్యింది. పాములవాడు డబ్బు తీసుకుని గురవయ్యను పొగుడుతూ వెళ్ళిపోయాడు. తీరా విచారిస్తే ఆ పాములవాడు పగటి వేషగాడేనని, తన పెంపుడు పామును వాడే గురవయ్య ఇంట్లోకి పంపకం చేశాడని బయటపడింది. గురవయ్యకు అమితమైన ఆగ్రహం వచ్చింది. అతను అప్పటికప్పుడే గ్రామాధికారి వద్దకు వెళ్లి పగటి వేషగాడు తన్ను మోసగించాడని వాణ్ణి పిలిచి విచారించి తన డబ్బు తనకు వెంటనే తిరిగి ఇప్పించమని అన్నాడు. గ్రామాధికారి పగటి వేషగాడిని పిలిపించి అడిగాడు. వాడు జరిగిందంతా వివరంగా చెప్పి, గురవయ్య గారిలాంటి సంపన్నులే మాలాంటి కళాకారులను ఆదుకోకపోతే మా గతి ఏం కాను, మీరే చెప్పండి అన్నాడు వినయంగా. నువ్వు నీ కళ్ళను ప్రదర్శించి బహుమానం పొందితే ఆక్షేపణ ఉండదు. కాని నువ్వు గురవయ్య గారిని మోసగించావు, ఆయన సొమ్ము ఆయనకు తిరిగి ఇచ్చేయి అన్నాడు గ్రామాధికారి. పగటి వేషగాడు గురవయ్యకు 100 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు గ్రామాధికారి గురవయ్యతో, కాయలున్న చెట్టునే రాళ్లతో కొడతారు, ఉన్నవాడినే లేనివాడు పీడిస్తాడు, పొట్ట చేత పట్టుకుని వాడు ఊరు వదిలి ఈ ఊరు వచ్చాడు, మీలాంటి వాళ్ళు వాడికి దానం చేయటం ధర్మం, వాడికొక 25 రూపాయలు ఇయ్యండి అన్నాడు. గురవయ్య పగటి వేషగాడికి 25 రూపాయలు ఇయ్యటమే కాక వాడు నేర్పిన గుణపాఠంతో ఆ రోజు నుంచి తన లోభత్వాన్ని మానుకున్నాడు. కథ సమాప్తం. పట్టుదల. రంగనాథుడికి 12 ఏళ్ల వయసు వచ్చినా వాడికి గురుకులంలో ఏ మాత్రం చదువు అబ్బడం లేదు. ఆ మధ్య జరిగిన అతి తేలికైన పరీక్షల్లో కూడా వాడు తప్పి కూర్చున్నాడు. దానితో వాడికి బాధలు మొదలయ్యాయి. తండ్రి వాడిని ఎందుకు పనికిరాని వెధవా
అని తిట్టాడు. ఇదివరకు తను ఏది కోరితే అది వండి పెట్టే తల్లి ఇప్పుడు వేళకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. ఇదంతా రంగనాథుడికి చాలా బాధ కలిగించింది. కాని తిరిగి పరీక్షకు తయారవ్వాలంటే చిరాకు విసుగు కలుగుతున్నాయి. ఒకరోజు వాడు దిగులుగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. క్రితం రోజు మిత్రులతో కలిసి ఆడుతుంటే రాయి తగిలి వాడి కుడికాలు బొటన వేలికి చిన్న గాయమైంది. దానిమీద ఈగ ఒకటి వాలి బాధ కలిగిస్తోంది. దాన్ని ఎంత తోలినా పోయినట్టే పోయి తిరిగి వస్తోంది. దానితో వాడు పట్టరాని కోపంతో "చీ ముదనష్టపుదానా" అంటూ అరిచాడు. ఆ సమయంలో వీధిని పోతున్న ముకుందం అనే అధ్యాపకుడు రంగనాథుడి అరుపు విని వాణ్ణి అడిగి సంగతి తెలుసుకుని, "చూడు రంగా, అల్పజీవి అయిన ఆ చిన్న ఈగకే తనకు కావలసిన దానిపై అంత పట్టుదల ఉంటే అన్ని జీవుల కంటే తెలివైన శక్తి కలిగిన మనిషికి ఎంత పట్టుదల ఉండాలో చెప్పు" అన్నాడు. ఆ మాటలు వింటూనే రంగనాథుడు ఆలోచనలో పడ్డాడు. అంతే, ఆ రోజు నుంచి మనసు లగ్నం చేసి పట్టుదలతో చదివాడు. నెల రోజుల తర్వాత పరీక్షకు వెళ్లి ప్రశ్నలన్నిటికీ తగు జవాబులు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. కథ సమాప్తం.